శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రి నారాయణరావు శర్మ, CMA చేశాను, MA ఆస్ట్రాలజీ కూడా చేశాను 1999లో. సరే అది పక్క పెడదామండి. ఇప్పుడు మనం జనవరి 1 నుంచి 31 జనవరి వరకు కూడా, అంటే 2026 గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది 12 రాశి వారి మీద కూడా తెలుసుకుందాం. దానికంటే ముందర మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీరు మా ఆది ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేయొచ్చండి. లేదా మీ ఆది ఆస్ట్రాలజీకి మీరు ఫోన్ చేయొచ్చు. 7075389589 7075389589 కాల్ చేయొచ్చు. కొద్దిగా బిజీగా ఉండడం వల్ల, కొద్దిగా షూట్స్లో ఉండడం వల్ల, లేకపోతే నేను జాతకాలు చెప్తూ ఉండడం వల్ల కొంచెం లిఫ్ట్ చేయకపోవచ్చు. మీరు వాట్సాప్లో మీరు మెసేజ్లు పెట్టండి, తప్పకుండా నేను మీకు రెస్పాండ్ అవుతాను. అంతే కదండి, జాతకాలే కాదు, మీ ముహూర్తాలు పెట్టించుకోవాలన్నా, అంటే గృహప్రవేశ ముహూర్తాలు కానీ, వివాహ ముహూర్తాలు కానీ, అట్లాగే అనేక రకాలైన మంచి మంచి ముహూర్తాలు పెట్టించుకోవాలన్నా కూడా నేను తప్పకుండా మీకు నేను చెప్పగలను. అంతేకాకుండా వాస్తు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు చెప్తే నేను దాని పరిష్కార మార్గాలు కూడా సూచిస్తాను. ఈ నెల మొత్తం కూడా ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. 12 రాశి వారికి తెలుసుకుందాం. దానికంటే ముందర గ్రహాల యొక్క స్థితిగతుల గురించి తెలుసుకుందాం. మనం గ్రహం అంటే గురుగ్రహం మిథున రాశిలో వక్రగతిలో ఉన్నాడు. కేతువు సింహరాశిలోను, రవి బుధ కుజ శుక్రులు వారు నలుగురు కూడా, అంటే 4 గ్రహాలు కూడా ఆల్మోస్ట్ 13వ తారీఖు వరకు ధనుస్సు రాశిలోను. అంతేకాకుండా 13th ఆఫ్ జనవరిలో శుక్రుడు మకరంలోను, 14వ తారీఖు రవి మకరంలోను, 16వ తారీఖు కుజుడు మకరంలోను ఎగ్జాల్టేషన్ ఉంటాడు, ఉచ్ఛలో ఉంటాడు. అలాగే 17వ తారీఖు బుధుడు మకర రాశిలో ఉంటాడు. అంటే ఆల్మోస్ట్ 13, 14, 16, 17 తారీఖుల్లో కూడా, అంటే ఆల్మోస్ట్ అంటే 15th నుంచి ఆఫ్ జనవరి నుంచి కూడా శోభాలతో ఒకలాగా ఉంటాయి. 15th జనవరి లోపల ఫలితాలు ఒక విధంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ గ్రహాల యొక్క రాశులు మారుతున్నారు కదా, 4 గ్రహాలు ఇచ్చే ఫలితాలు రాశులు కానీ డిఫరెంట్గా ఉంటుంది. అంతేకాకుండా రాహు మీకు అద్భుతంగా మీకు కుంభరాశిలో ఉన్నాడు. అంతేకాకుండా శనీశ్వరుడు మీనరాశిలో. ఈ విధంగా 9 గ్రహాలు కూడా 12 రాశిలో ఉన్నాయండి. ధనుర్రాశి బ్యూటిఫుల్ అండి. కొత్త సంవత్సరంతో లక్ష్మీ స్థానం వృద్ధి చేసుకుంటూ ఉన్నారు మీరు. ధనుర్రాశి వారికి, అంటే మీ రాశిలోనే రవి బుధ కుజ శుక్రులు ఉన్నారు, అదే 12th వరకు ఉంటారు. పైగా గురుదృష్టి కూడా ఉంది. కాబట్టి నేమ్ అండ్ ఫేమ్ రావడము, మీకు పట్టుదల పెరగడము, ప్రతి పనిలోనూ ముందంజలో ఉండడము, సాహసం చేయడము, ఎదుటి వాళ్ళకి సలహాలు ఇవ్వడము, తెలివిగా ఉండడము, గుర్తు పెట్టుకోవడము, నేమ్ అండ్ ఫేమ్ మీరు చెప్పాను కదా, ఇందాక చెప్పినట్టు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అది కాకుండా ఇప్పటి వరకు లేనిది ఏంటంటే, ఇక్కడి నుంచి ఉండేది ఏంటంటే ఈ సంవత్సరం నుంచి ధనము. ఎందుకంటే రవి బుధ కుజ శుక్రులు ద్వితీయ భావంలో ఉన్నారు అంటే ఖచ్చితంగా మీకు ధన ప్రాప్తి కలిగి తీరుతోంది అర్థం. 12th హౌస్ లార్డ్ కుజుడు 2nd భావంలో ఉన్నాడు. అలాగే 2nd హౌస్ లార్డు 4th భావంలో. అంటే ఏంటయ్యా ఇన్ని చెప్తున్నావు అంటే, ఫారిన్ కంట్రీస్ వెళ్తారని మహానుభావ అని మీకు చెప్తున్నా. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, ధన ప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా కుటుంబంలో వృద్ధి కలుగుతుందండి. కుటుంబంలో వృద్ధి అంటే చాలా అద్భుతము. అంటే మీకు కొంతమంది గాయకులు ఉంటారు, వాళ్ళకి చాలా బాగుంటుంది. వేళపాటు భోజనం చేస్తూ ఉంటారు. అంతేకాకుండా యాంకరింగ్ వృత్తిలో ఉంటారు సరే, వాళ్ళకి అద్భుతమైనటువంటి యోగాలు కలగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్యలో మీరు ఎక్కువ ఆదరణ, బంధుప్రీతి ఎక్కువ మీకు ఉంది. ఇంకా చెప్పాలంటే మీ 5th హౌస్ లార్డ్ ద్వితీయంలో ఉన్నాడు కదండి. పిల్లల ద్వారా, మీ సంతానం ద్వారా, మీ అబ్బాయిల ద్వారా, అమ్మాయిల ద్వారా ధన ప్రాప్తి మీకు ఉండబోతోంది. నాన్నగారు మీరు ఖర్చు పెట్టుకోండి, అమ్మ నువ్వు ఖర్చు పెట్టుకోండి డబ్బులు అని చెప్పి పిల్లలకి పంపిస్తున్నారు. ఖచ్చితంగా ఉంటుంది, మీరు చూసుకోవడం కావాలంటే, అదే తేడా ఉండదు. సరేనండి. ముఖ్యంగా కుజుడు ద్వితీయ భావంలో ఉండడం వల్ల, రవి బుధుడు కూడా ఉండడం వల్ల మీకు విద్యలో బాగా రాణిస్తారు, ఆభరణ ప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా కుజుడు ద్వితీయ భావంలో ఎగ్జాల్టేషన్ ఉన్నాడు. అర్థం ఏంటంటే వాహన యోగాలు, అధికార ప్రాప్తి, సంపదలు, అలాగే బంధువులకి ఆదరణ, ప్రభుత్వ సంబంధించిన ఉద్యోగాలు రావడము జరుగుతుంది. బుధ శుక్రుల కాంబినేషన్ ఉంది కదండి అక్కడ. అంటే భూములు కొనుక్కోవడము,
భూములు కొనుక్కుంటారు ద్వితీయ భావంలో ఉన్నాడంటే. పైగా కుజుడు కూడా కుజబుధులు రవి కుజులు కాంబినేషన్ ఏంటంటే, రవి కుజులు ఉన్నారనుకోండి సపోజు, మీకు మ్యాథమెటిక్స్ విద్య, టెక్నికల్ విద్యలో బాగా రాణిస్తారు. అలాగే బుధ శుక్రులు ఉండడం వల్ల సినిమా రంగంలో డబ్బులు బాగా సంపాదించుకుంటారు, అందంగా ఉంటారు, ఎక్కువగా మాట్లాడే శక్తి ఉంటుంది, అనర్గళంగా మాట్లాడుతుంటారు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే బ్రహ్మాండంగా ఉంది. ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్, ముఖ్యంగా మీకు ఈ సంవత్సరం నుంచి ధన ప్రాప్తి ఎక్కువ ఉంది అని చెప్పచ్చు. ధనప్రాప్తి, సంతోషము, అదృష్టము, ముఖవర్చస్సు అన్నీ బాగుంటాయి. ధనమే మెయిన్ ఇంపార్టెంట్. కుటుంబంలో మంచి పేరు ప్రఖ్యాతలు. సరేనండి, మీకు ఒక షార్ట్ జర్నీస్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మంచి మంచి ఐడియాస్ వస్తుంటాయి. కష్టపడి పని చేస్తుంటారు, నిమగ్నం అయిపోతుంటారు, పనులందు పట్టుదలతో ఉంటారు. ధైర్యం అంటే మిమ్మల్ని చూసి మీరు నేర్చుకోవాలి అంతలా ఉంటారు. సెకండ్ హౌస్ లార్డ్ కూడా శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. కొద్దిగా మీకు తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయి, మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది. మీ చదువులో కూడా అనేక రకాలమైనటువంటి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అవునా? అంటే మర్చిపోతూ ఉండడము, లేకపోతే బద్ధకం పెరగడము, ఇవన్నీ ఉంటాయి. చదువులో కూడా మీకు గుర్తుండకపోవడము, ఇవన్నీ ఉంటాయండి. మీకు మీ అమ్మగారు కూడా అంత బాగుంది. ఇంకోటి చెప్పాలంటే, యాక్చువల్గా మీరు భూములు కొనుక్కోవాలన్నా, వాహనాలు కొనుక్కోవాలన్నా, బట్టలు కొనుక్కోవాలన్నా ఆలోచిస్తూ ఉంటారు, లేట్ అయిపోతూ ఉంటుంది, ప్రతిదీ ఆలస్యం అయిపోతూ ఉంటుంది. కానీ మీ సంతానం ఉన్నారు చూసారా, జంప్స్ అండి, మగపిల్లవాడు పుట్టడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీ సంతానం వలన మీకు పేరు ప్రఖ్యాతులు, సుఖ సంతోషాలు, అదృష్టంగా ఉండాలి, ఇవన్నీ మీ సంతానం వల్ల మీకు జరుగుతుంది. మీ సంతానాభివృద్ధి ఎక్కువ ఉంటుంది. మీ కళారంగంలో సంగీతం కానీ, సాహిత్యం కానీ, నృత్యం కానీ, కళారంగంలో విశేష ప్రతిభ కనపరుస్తూ ఉంటారు. డైరెక్టర్స్ గాను, సినిమా ప్రొడ్యూసర్స్ గాను, ఇలా మీ దాంట్లో ఉన్నారు వృశ్చిక రాశి వాళ్ళు. ధనప్రాప్తి బాగా ఉంది. పొలిటికల్ రంగంలో పదవులు వస్తాయండి. కొంతమంది మీరు పొలిటికల్ రంగంలో ఉన్నారనుకోండి, సడన్గా మీకు పదవి వస్తుంది, వచ్చేసామంటారు అంతే. అంటే మీ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది అనుకోండి. బట్ అవకాశాలు మాత్రం బ్యూటిఫుల్గానే పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా ఎదురు వాళ్ళని పోషించే శక్తి, ధర్మకార్యాలు, శుభకార్యాలు, మాట నేర్పడతనము బ్యూటిఫుల్గా ఉన్నాయి. కొంచెం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఎనిమిస్ ఉంటారు, మీకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ మేనమామలకి కొంచెం బాగుండకపోవచ్చు. ఏదేమైనా వివాహ శుభకార్యాలు అతి త్వరలో మీ ఇంట్లో చేసుకోబోతున్నారు. ధర్మకార్యాలు, శుభకార్యాలు, వివాహాది వేడుకలు మీ ఇంట్లో జరగబోతున్నాయి. అంటే మీరు అనుకున్న సంబంధాలు దగ్గర రావడము, కుదరడము మీకు ఉండబోతోంది. మీ భార్యాభర్తల యొక్క స్నేహభావం కానీ, ప్రేమ కానీ మీకు బాగా ఎక్కువ ఉంటుంది. ఏదైనా సడన్ గెయిన్స్ మాత్రం మీకు ఉన్నాయండి. అలాగే లా రిలేటెడ్ సంబంధించినటువంటి కోర్టు వ్యవహారాల్లో మీకు అనుకూలవంతమైన తీర్పు రావడానికి అవకాశం ఉంది. మీ జాతకాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. బట్ ఫేవరబుల్ కండిషన్స్ మాత్రం ఉన్నాయి. పైగా మీకు రావాల్సినటువంటి సొమ్ము ఉంటుంది సరే, యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ అవి వస్తాయి. ముఖ్యంగా మీరు సాఫ్ట్వేర్ బిజినెస్లు చేసిన, రియల్ ఎస్టేట్ రంగ బిజినెస్లో ఉన్న మీకు ధనప్రాప్తి కలుగుతుంటాం చూసారా, ధనప్రాప్తి కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కేతు ప్రభావం ఎంత బాగుందండి. మీకు తీర్థయాత్రలు చేయడము, పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడము, ఉన్నతమైన విద్య రావడము, పైగా ద్వితీయ భావంలో మీకు మంచి స్ట్రాంగెస్ట్ ప్లానెట్స్ ఉండడము, ధనానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండడము చాలా చాలా బాగుంది. కానీ ప్రొఫెషనల్గా మీరు చాలా చాలా ఇబ్బంది పడతారు ఉండడం సందేహం లేదు. అందున పైగా మీ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ రంగంలో ఉన్న ఉద్యోగస్తులకు కూడా చిన్న ఇబ్బందులు కలుగుతాయి. అంటే వాళ్ళకి జాబుల్లో ప్రమోషన్స్ రావడం తక్కువ ఉండడమో, లేకపోతే వాళ్ళు ఎదుగుదల తక్కువ ఉండడమో, పై బాసుల యొక్క అంటే మీ అధికారుల చేత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడమో జరుగుతుంది. కొంచెం ఏం భయపడాల్సిన అవసరం లేదు. వ్యాపారంలో ధన వృద్ధి అవుతుందండి. సినిమా రంగంలో ఉన్న వారికి, మీ వ్యాపారాల్లో కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండం సాగుతుంది. ఎందుకో సెకండ్ హౌస్ అంటే 11వ ఇంటి వాడు శుక్రుడు ద్వితీయ భావంలో ఉండడము, 11వ భావానికి గురుదృష్టి వల్ల ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువ ఉంటుంది మీకు. మీ అన్నయ్య గారికి కానీ, అక్కయ్య గారికి కానీ చాలా బాగుంటుంది. తీర్థయాత్రలు చేస్తారు బ్రహ్మాండంగా. ఇంత చెప్పినట్టు తీర్థయాత్రలు చేస్తారు అన్నాను కదా, అవన్నీ చేస్తారు. ధనప్రాప్తి కలుగుతుంది. ఏదేమైనా మీ ధనురాశి వారికి ఈ నెల నుంచి, కొత్త సంవత్సరం నుంచి ధనము సమృద్ధిగా ఉంటుందనలో ఏమాత్రం సందేహం లేదు. ముఖ్యంగా ఈ నెల మొత్తం కూడా
మనకి పరమ పవిత్రమైన మాసం అండి. ముఖ్యంగా 14వ తారీఖునే సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు. అంతేకాకుండా ఆ రాశిలోనే కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. సరే పక్కన పెడితే మకర రాశిలోకి సూర్యభగవానుడు సంక్రమణము అంటాం, మకర సంక్రమణము. దానివల్ల ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి అంటే 14 జనవరి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది. అంటే మకర రాశి నుంచి కర్కాటక రాశి వరకు సూర్యభగవానుడి యొక్క గమనము అంతా కూడా ఉత్తరాయణ పుణ్యకాలము అంటాం. సరే అదొకటి. ఆ రోజున సూర్యభగవానుడు చేసేటువంటి పూజలు, దానాలు, హోమాలు, అంతేకాకుండా బంగారం దానము, గోధుమల దానము ఉంటాయి కదా, అటువంటి దానాలు చేసుకోవడము, అన్నదానము, అలాగే సూర్యభగవానుడి ఆరాధన చేయడం వలన సకల శుభాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అంతే కదండి. ఈ నెల 14వ తారీఖు కూడా మనకి మకర జ్యోతి దర్శనం ఉంటుంది. అయ్యప్ప స్వామివారి యొక్క మకర జ్యోతి దర్శనం. ఆ రోజు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయండి. అందుకని ఈ నెల మొత్తం కూడా అయ్యప్ప స్వామిని పూజించడం ఒకటి, సూర్యభగవాన్ ఆరాధన, ఈ ఇద్దరు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తారండి. అంటే సూర్యభగవానుడు, అయ్యప్ప స్వామి వారు కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తారు మనకి. అంతేకాకుండా జ్యోతి దర్శనం కూడా మహాపుణ్యం అని అంటాం కదా. సో అదొకటి, జ్యోతి దర్శనం చేసుకోవడము అది చాలా పుణ్యం. సో ఈ విధంగా చేసుకుంటూ ఉండడము. 6వ తారీఖు కూడా సంకటహరి చతుర్దశి వస్తుందండి. అంటే పౌర్ణమి వెళ్ళినటువంటి చవితి. ఆ రోజు కూడా 6వ తారీఖు, సుమారుగా 6వ తారీఖు అనుకుంటా, ఆ రోజు కూడా ఇలాగా పూజలు చేసుకోవడం వల్ల, వినాయకుడికి గరికతోని పూజ చేయడం వల్ల, స్వామివారికి ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టడం వల్ల సకల దోషాలు కూడా, అంటే 12 రాశుల వారికి ఉన్నటువంటి దోషాలు పరిహారం అవుతాయండి. అంటే కొంతమందికి వివాహాల కోసము ట్రై చేస్తుంటారు, ఉద్యోగాల కోసము, కొంతమంది ఏమో ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, విద్య కోసం ఇలా ప్రయత్నిస్తుంటే ఈ పూజలు చేసుకోవడం అంటే చాలా మంచిది. అంతేకాకుండా రాహుకి, కేతువుకి, శనీశ్వరుడికి కూడా పూజలు చేసుకోవడము, జపాలు, దానాలు, హోమాలు చేయించుకోవడం వల్ల చాలా మటుకు కూడా ఈ చెడు ప్రభావం, అంటే రాహు వలన, కేతువు వలన, శనీశ్వరుడు వలన వచ్చే చెడు ప్రభావాలు మీకు బాగా తొలగిపోయి శుభాలు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ నెల మొత్తం కూడా సూర్య భగవానుడిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని శివాభిషేకాలు చేసుకోవడం అత్యుత్తమమైన ఫలితాలు ఇస్తాయనలో ఏమాత్రం సందేహం లేదు.